ధర్మం అది రాష్ట్ర ధర్మమా రాజకీయ ధర్మమా? ధర్మంలో మర్మమేమి, ధర్మంలో మర్మమేమి అన్న ప్రశ్న తప్పకుండా రాష్ట్ర ధర్మం కనిపిస్తుందా, రాజకీయ ధర్మం కనిపిస్తుందా? ఏ ధర్మం ఎక్కువ కనిపిస్తుంది? రెండు సమానంగా ఉన్నది, ఏదైనా కొంచెం ఎక్కువ సమానంగా కనిపిస్తుంది. అంటే రాజకీయ ధర్మం చాలా ఎక్కువగా, రాష్ట్ర ధర్మం పేరిట రాజకీయ ధర్మం, రాజకీయ మర్మం సాగించడం ఇక్కడ కనిపిస్తుంది. అందుకని అందరూ వచ్చేందుకు ఇప్పుడు వామపక్షాలు ముందు నుంచి పోరాడుతున్నాయి. వాళ్ళు బీజేపీ కూడా చాలా తీవ్రంగా చంద్రబాబు కంటే ఎవరికంటే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. కానీ సిపిఐ సిపిఎం రెండు రాలేదు కదా. ఎందుకు రాలేదంటే ఈ చాలా నిన్నటి వరకు కలిసి ఉండి ఇదంతా చేసిన వాళ్ళతో వేదిక పంచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అఖిలపక్ష సమావేశాలకు కూడా వెళ్ళలేదు కదా. వెయ్యమన్నప్పుడు వేస్తుంటే వెళ్ళేవాళ్ళు. జగన్ అడిగాడు, వామపక్షాలు అడిగాయి, పవన్ కళ్యాణ్ అడిగాడు. అప్పుడంతా వీళ్ళు వేయలేదు. తమకు అవసరమైనప్పుడు ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టినట్టుగా ఎన్నికలు అప్పుడు వేస్తే దీనివల్ల ప్రత్యేక హోదా రాబోవట్లేదు. ఇప్పుడు మోడీ గారు కుండ బద్దలు కొట్టి 2-3 కుండలు బద్దలు కొట్టి మరి గుంటూరులో ఆయన చెప్పిపోయారు. అందుకని ఇప్పటికి కూడా ఏమంటారు, మేము చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించాం, అన్నీ అది లేకపోయినా జరిగింది, ఇది లేకపోయినా జరిగింది. ఇది కూడా ఒక పరస్పర విరుద్ధమైన ఈ రాజకీయ, అంటే రాష్ట్ర ప్రయోజనాల సాధన అనే ఒక రాజ్యాంగ లక్ష్యము, తెలుగుదేశం ప్రయోజనాల సాధన ఎన్నికల్లో తిరిగి రావడం అనే ఒక రాజకీయ ప్రయోజనాల సాధన, ఈ రెండు క్లాష్ అవుతున్నాయి. ఈ రెండు క్లాష్ అవుతున్నందువల్లనే మిగతా ప్రతిపక్షాలు కలవడం లేదు. అది కేవలం ప్రత్యేక హోదా విభజన హామీలు అయితే అందరు కలిసి ఉండేవాళ్ళు. అది ఢిల్లీలోకి వెళ్ళండి, మీరు అమరావతిలో పెట్టండి, టీవీలో చర్చలు పెట్టండి, ఏం పెట్టినా ఈ సమస్య, ఈ పరిమితి తెలుగుదేశాన్ని వెన్నాడుతుంది. నేను ప్రజలను నమ్మించాను, కన్విన్స్ చేశాను, నేనే పోరాడుతున్నట్టని తెలుగుదేశం పార్టీ భావించవచ్చు. వాళ్ళు భావిస్తున్నారు కూడా. అందరూ మా వెనక అసలు వీరసింహాల్లాగా వాళ్ళు అవసరాన్ని మించి తిడుతున్నారు. బూతులు తిట్టడము, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. అంటే చివరకు ఒక బూత్ పురాణం లాగా మారిపోయింది. ప్రత్యేక హోదా ప్రత్యేక బూత్ కార్యక్రమం లాగా మారిపోతే రాష్ట్రానికి ఉపయోగం ఉందని కొన్ని చాలా నిన్న మోడీ కూడా ప్రస్తావించారు. నిఘంటువులో ఉండే పదాలన్నీ, తిట్లన్నీ కూడా నా కోసమే దాచిపెట్టుకుని తిడుతున్నట్టుగా ఉంది చంద్రబాబు. చివరికి ప్రత్యేక హోదా అనేది మోడీ గారి సతీమ తల్లి వరకు అక్కడి వరకు అది పోయింది. ఆయన ఆ విషయాలు మనమన్నీ మాట్లాడినప్పుడు చంద్రబాబు మాట్లాడలేదు కదా, అది సమస్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు యశోదాబేన్ గారికి ఏంటి సంబంధం అంటే ఎక్కడికెక్కడికో తీసిపోతున్నారు. ఈ సీనియారిటీల సమస్య కూడా తెస్తున్నారు, ఈగో ప్రాబ్లం లాగా చూపిస్తున్నారు. ఇదంతా హైజాకింగ్. అంటే రెండు హైజాకింగ్లు ఇక్కడ. ప్రతిపక్షాల నుంచి హైజాక్ చేయడమే కాదు, దాని బేసిక్ క్యారెక్టర్ నుంచి, మౌలికంగా దాని స్వభావం, రాజ్యాంగ స్వభావం నుంచి కూడా ఆయన హైజాక్ చేసి ఒక రాజకీయ ప్రచారాస్త్రం లాగా తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నికల ఆయుధంలాగా మలుచుకునే ప్రయత్నం చేశారు. మీరు ఎప్పుడైతే ఎన్నికల ఆయుధంలాగా మలుచుకున్నారో దానికి అనుకూల ప్రతికూల వాదనలు ఉంటాయి. మీరు ఇప్పుడు నాలాంటి వాళ్ళం ఎప్పుడైనా చెప్పినా చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అడుగుతుంటారు. అది వెన్నాడుతూ నినువీడని నీడని నేనే అన్నట్టుగా ఆ గతం తెలుగుదేశాన్ని వెన్నాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ను కూడా రేపు అంటారు, కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదు చంద్రబాబు, వాళ్లే కదా విభజించింది, ఒక యాంటీ సెంటిమెంట్ రేపు వస్తుందనే భయంతోనే కదా. మరి రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఢిల్లీలో వచ్చి ఓ పెద్ద డంకా బజాయించినంత మాత్రం ప్రజలందరూ ముగ్ధులైపోతారా? ఈ ప్రశ్నలన్నీ లోతుగా. అలాగే మన్మోహన్ సింగ్ కూడా మరి అదే రాహుల్ గాంధీ గుంటూరుకు వస్తే కూడా నిరసన తెలిపారు కదా, ఆపారు కదా, అదే మోసం అన్నారు కదా. అప్పుడు పెట్టుకుని వస్తారు మళ్ళీ, అదే ఈశ్వర్ ఇక్కడ సమస్య. మీరు వాళ్ళు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి సర్దుకున్నామని చెప్పడం వేరు. అడుగుతున్న రాహుల్ని ఎందుకు అడ్డుకున్నారు? ఇప్పుడు ఆయన అదే రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్న మాట అదే. అప్పుడు ఎందుకు మీకు అది చాలా చాలా ఘోరమైనటువంటి బూతులాగా వినిపించింది? ఇప్పుడు ఎందుకు అది వేదవాక్యం లాగా, అదొక్కటే చాలా ఏకైక మార్గదర్శకంగా వినిపిస్తుంది? అంటే ఇవన్నీ తెలుగుదేశం విధానానికి సంబంధించిన అంశాలు, నాట్ అబౌట్ రాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలు కాదు ఇవి. అక్కడ అది ఢిల్లీలో కూడా అంతే. ఆ ధర్మ పోరాట దీక్షకి పరిమితులన్నీ ఉంటాయి. ఉన్న ప్రణాళికలో చెప్పారు కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాలి అనేదాన్ని ప్రజాస్వామికంగా అందరూ బలపరుస్తారు. అయిపోయింది, ఇంకా మేము చక్రం తిప్పేసాము, చంద్రబాబు నాయుడు గారు ఘటనా సమర్థుడు కాబట్టి దేన్నైనా కానీ తనకు అనుకూలంగా మార్చుకుంటారు అని అనుకుంటే, అతిశయోక్తిగా అనుకుంటే అది పొరపాటు. ప్రజల పబ్లిక్ మెమరీ ఈజ్ నాట్ దట్ షార్ట్. షార్టే, నాట్ దట్ షార్ట్.
పార్టీలు వేరైనప్పటికీ కూడా ఏదైనా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఎవరు ఏ రకంగా విడివిడిగా పోట్లాడినా, అంటే పార్టీలు జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒకటి, ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో రాష్ట్ర ప్రయోజనాలా, మీరు అన్నట్టు రాజకీయ ప్రయోజనాలా, ఏదైనా ముడిపడి ఉండొచ్చు. కానీ ఇంత సెంటిమెంట్ రగులుతున్న సమయంలో నిన్న మోడీ వచ్చి ఈ ప్రత్యేక హోదా విషయం పైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూస్తారు? ఆయన ప్రత్యేక మోడీ, ప్రత్యేక హోదా కదా, ఆయన ప్రత్యేక మోడీ. ఈ ప్రత్యేక మోడీ గారికి తన మాటలు, తన వాక్చాతుర్యము, తన ఎదురుదాడి, ఈ విషయాలు పట్టినంతగా ఆయనకు ప్రజాస్వామికమైనటువంటి విలువలు కానీ, వాటికి సంబంధించిన నిబద్ధత కానీ, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే స్పృహ కానీ ఎంత మాత్రం లేవు. అందుకని ఆయన 80% తెలుగుదేశం పార్టీని వాళ్ళని దూషించడానికి మిమ్మల్ని అడిగాను నిన్న కూడా నేను. నారా లోకేష్ సన్ రైజ్ అంటున్నారు. సన్ రైజ్ అయినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, చలి కాచుకుంటున్నారు కదా. మీరు బీజేపీ వాళ్ళు చక్కగా తెలుగుదేశంతో కలిసి మంత్రివర్గంలో ఉన్నారు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు లోకేష్ మీ కళ్ళకి అంత పెద్దగా కనిపిస్తున్నాడు? కాబట్టి ఇదంతా హైజాకింగ్ మళ్ళీ అగైన్ ఒకటి. రెండో మాట ఏంటంటే ఆయన ఇవ్వదలుచుకోలేదు, స్పందించదలుచుకోలేదు. ఇవ్వని దాని గురించి ఏం చెప్తాడు? నేను ఇవ్వలేదనే పరమ సత్యాన్ని ముందు ఒప్పుకోవాలి, దానికి చెంపలేసుకోవాలి. నేను ముందు కూడా ఇవ్వబోవడం లేదంటే గతం మిథ్య, వర్తమానం వట్టిది, భవిష్యత్తు డొల్లా అని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఈ మూడు చెప్పలేడు కాబట్టి వేరే వేరే మసాలాలు, పంచులు, జోకులు ఇవన్నీ వేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో అంత స్పందన కూడా లేదు. మీరు చూస్తే కనుక చాలా పరిమితమైన స్పందన అక్కడ ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా మనసులో ఏదైనా కోరుకుంటారేమో మంచి ప్రకటన వస్తుందని, కొంచెమన్నా గట్టెక్కిస్తాడేమో అని వాళ్ళు అనుకున్నారు. గట్టెక్కించలేదు, మరింత ముంచిందిరా బాబు ఈ సభ. అసంతృప్తికి, ఆగ్రహానికి ఇంకా ఆజ్యం పోసిందన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి పూర్తిగా వచ్చింది. కొంత ఆందోళన కూడా మనకు నాకు అర్థం కానీ అంత మొండి వైఖరి మోడీలో ఎందుకు? దాని గురించి మాట్లాడకపోవడం, చాలా సందర్భాల్లో చాలా అంశాలపైన ఆయన మాట్లాడడం లేదు. ఈవెన్ రాఫెల్ విషయంలో కానీ, ఈ ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మొండిగా వ్యవహరిస్తున్నారా? ఆయన తత్వమే అదే. ఎందుకు దాని గురించి ఒక ప్రధానిగా ఆ సమస్యని ఏ రకంగా చెప్పొచ్చు, మేము ఇవ్వలేకపోతున్నాం ఈ కారణాలతో ఆయన నోటి ద్వారా చెప్పడం బానే కారణాలు లేవు. దాన్ని ఎందుకు కనీసం అడ్రస్ చేయరు? ఎందుకన్నది కారణాలే లేవు కదా చెప్పడానికి. నిష్కారణంగా, అప్రజాస్వామికంగా దాన్ని నిరాకరించారు. అది మొదటిది. రెండవది ప్రత్యేక హోదా కదా, ఆయన ప్రత్యేక మోదీ అని నేను ఇందాకే చెప్పాను. ఆయన ధోరణి. ఆయన కూడా రాజకీయ ప్రయోజనాలు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మాకేంటి ప్రయోజనం? దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీకి ఒక కర్ణాటకలో తప్ప మిగిలిన చోట్ల పెద్దగా ఠికానా లేదు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చే హోదా బదులు ఇంకెక్కడన్నా బీజేపీకి సీట్లు, ఓట్లు వచ్చే చోటు ఇస్తే కొంత ఉపయోగం కదా. మూడవది, మీరు ఒకటి గుర్తించండి, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉండి బయటకు వచ్చింది. శివసేన అయింది, ఏజీపీ అయింది. బీజేపీ ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది అంటే ఈ అన్ని చోట్ల మిత్రపక్షాలను మింగడం అన్నది బీజేపీకి ఒక రాజకీయం. తెలియక కాదు, తన అధికారం కోసం వెళ్ళి జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు తెలిసే వెళ్ళారు. కాబట్టి వాళ్ళు తెలుగుదేశాన్ని బలోపేతం చేసే ఏ పని వాళ్ళు చేయరు. మీకు మీరు నమ్మినా నమ్మకపోయినా 2014 నుంచి చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, మేమెందుకు ఇస్తామండి, ఇస్తే చంద్రబాబుకు కదా పేరు వస్తుంది, మాకేమొస్తుంది, మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన కుటుంబరావు గారు ఒకటి చెప్తున్నారు, 2015లోనే నీతి ఆయోగ్ పత్రం తయారు చేసింది. ఆ పత్రంలో రాష్ట్రానికి ఇవన్నీ ఇవ్వబోవడం లేదు, ఇచ్చే అవకాశమే లేదని స్పష్టంగా రాసి ప్రధాని కార్యాలయానికి సమర్పించారు. దాని డాక్యుమెంట్ మొన్న నాకు దొరికిందని ఆయన ఇప్పుడు సర్క్యులేషన్లో పెట్టారు. నేను అంత పత్రం రాస్తే కూడా తెలుసుకోలేకుండా మిమ్మల్ని ఏమనాలి అనేది ఒకటి. ఆ పత్రం రాసి అక్కడ పెట్టి కూడా మనందరినీ నమ్మిస్తూ వచ్చారు, వస్తుంది వస్తుంది వస్తుందని. కాబట్టి ఒక బూటకత్వం వాళ్ళకి అలవాటు. రెండవది, మాట కట్టుబడి ఉండని లక్షణం. దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో తమకు పెద్ద భవిష్యత్తు లేదనే ఒక భావన. నాలుగవది, వాళ్ళ రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా అప్పుడు బీహార్ ఇలాంటివి కొన్ని తీసుకొచ్చారు. బీహారు, కర్ణాటక ఓపెన్గా వ్యతిరేకించినవి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి స్టేక్స్ ఉన్నాయి. కాబట్టి ఎందుకు అక్కడ ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా ఎందుకు? అదే మీరు బీహార్కి పోతే మీకు 1,00,000 కోట్లు కావాలా, 2 లక్షల కోట్లు కావాలా, 3 లక్షల కోట్లు కావాలా, వేలం పాటలాగా చేశారు. డబ్బులేమి ఇవ్వలేదు, మాట సాయం ఆంధ్రప్రదేశ్లో లాగే. అందుకని ఎందుకు చేయలేదంటే ఈ కారణాలన్నీ కూడా దాని వెనుకున్నాయి. ఇక్కడ బీజేపీ ప్రధాన శక్తి కాదు, సమీప భవిష్యత్తులో ప్రధాన శక్తి అయ్యే అవకాశం లేదు. ఇక్కడ వామపక్షాలు, తెలుగుదేశము, జనసేన, వామపక్షాలు, లేదా బలమైన వైసీపీ లాంటి ఇతర పార్టీలు, బీజేపీ ఇతర పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ను రీప్లేస్ చేస్తున్నాయి.
బీజేపీయే ఉండాలి. కాబట్టి అప్పుడంటే ప్రధాని అవుతానో కాదో అని పొత్తు పెట్టుకున్నారే కానీ ఈ పార్టీలను నిజంగా బలోపేతం చేసే పని వాళ్ళు చేయదలుచుకోలేదు. అందుకని ఇక చివరి మాట, ఆయనకు ఫెడరల్ స్ఫూర్తి లేదు. ఆయన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. అవును, ఉదాహరణకు ఆయన యూజీసీని రద్దు చేశారు. ఆయన రాష్ట్రాల హక్కులకు సంబంధించి చాలా అంశాల మీద మాట్లాడకుండా నోట్లు రద్దు చేశారు. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ దీన్ని చేశారు. కాబట్టి ఒక డెమోక్రాటిక్ ఫెడరల్ సెక్యులర్ స్ఫూర్తి లేదు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి కూడా లేదు. కాన్స్టిట్యూషన్ గౌరవించాలన్న లక్షణం కూడా లేదు దేనికి. అందుకే పార్లమెంట్లో ఎప్పుడు జవాబు చెప్పరు. ఆయన అన్న నోరు తెరవడం అనేది చాలా అరుదు. ఆయన బహిరంగ సభల్లో ఎదురుగా దాడి చేయటం తప్ప సభలో నోరు తెరిచి చట్టబద్ధంగా ఆయన జవాబు చెప్పరు. సో అప్రజాస్వామికత మూర్తి భవించడం వల్ల, ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తి లేకపోగా వ్యతిరేకత ఉండడం వల్ల, మీరు అన్నదాన్ని తెలుగుదేశం వాళ్ళు అయితే సులభంగా ఒక ఆన్సర్ చెప్తుంటారు, మోడీకి చంద్రబాబు అంటే కోపం అవును అని. అసలు ఇంత మహానాయకుడు లేడని ఒకరినొకరు కావాలించుకున్నప్పుడు వీళ్ళు పొగిడారు. ఇప్పుడేమో మోడీకి చంద్రబాబు అంటే కోపం అని చెప్తుంటారు. అసలు చంద్రబాబు ఏ విధంగా వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి కావాలి అని చంద్రబాబు మీద మోడీ కోపం పెట్టుకొని దానికోసం చేయాల్సిన వ్యక్తిగత కోణం ఇందులో ఏమి పెద్దగా ఉండే అవకాశం లేదు. రాజకీయ కోణం ఎక్కువ ఉంటే కింటే రాహుల్ గాంధీ మీద ఉండాలి, లేకపోతే సైద్ధాంతికంగా కమ్యూనిస్టుల మీద ఉండాలి. పార్టీల సార్ అంటానని ఆయన మీద ఎందుకు ఉంటుంది కోపం ఉదాహరణ. కాబట్టి ఆ మాట కూడా చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. ఏమనంటే, మోడీ గారు మీకు ఏమైనా కోపం ఉందేమో, ఇది వరకటి విషయాలు మనసులో పెట్టుకోకుండా చంద్రబాబు ఆంతరంగికంగా చెప్పాడు అని కూడా. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చి అంటే ఇవన్నీ చెప్పి, అదే ఇక్కడ తమాషా, మీరు సార్ అంటారు, గదిలో ఆయనకు సంజాయించుకుంటారు, 4 ఏళ్ళు కలిసి ఉంటారు, 5వ ఏట ఆగర్భ శత్రువులాగా అరివీర భయంకరులాగా మాట్లాడతారు. ఎలా నమ్ముతారండి ప్రజలు? రవి గారి అనాలిసిస్ కంటిన్యూ అవుతుందా?